నమస్తే అండి. ఈరోజు మన ఛానల్‌లో గుత్తి వంకాయ కర్రీని చేసి చూపించబోతున్నానండి. అది కూడా రాయలసీమ స్టైల్‌లో చేసి చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కర్రీని ఇలా చేస్తే మంచి గుమగుమలాడుతూ టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ వంకాయ కర్రీ చేయడం చాలా సింపుల్. అలాగే ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇంట్లో వారంతా కడుపు నిండా భోంచేస్తారండి. అంత బావుంటుంది. మరి ఇంత టేస్టీ గుత్తి వంకాయ కర్రీ చూద్దామా? కర్రీ కోసం నేను పావు కిలో కన్నా ఎక్కువగా ఉన్న వంకాయలను తీసుకున్నానండి. మసాలా కోసం మిక్సీ జార్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, అందులోనే 2 స్పూన్స్ ధనియాలు, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచు అల్లంని నేను సన్నగా తరిగి తీసుకున్నానండి. చిన్న సైజు ఒక ఉల్లిపాయను ముక్కలుగా తరిగి వేయండి. అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరను వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాను ఏదైనా ఒక బౌల్లో వేసి పక్కన ఉంచండి. అందులోనే పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి పావు టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఇవి మొత్తం బాగా కలిపిన తర్వాత మసాలాను పక్కన ఉంచండి. ఇప్పుడు వంకాయలకు మసాలా పెట్టడం కోసం నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వంకాయలకు ఇలా 4 భాగాలుగా ఘాట్లు పెట్టి తీసుకోండి. మనం వంకాయను కట్ చేసేటప్పుడు మరీ లోపలికి కట్ చేయకూడదండి. అలా కట్ చేస్తే మనం పెట్టిన మసాలా మొత్తం కర్రీ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుందండి. ఇలా వంకాయలు మొత్తం కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేసి ఉంచండి. అలాగే నేను ఒక పెద్ద సైజు వంకాయను సన్నని ముక్కలుగా తరిగి తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయలు మొత్తానికి మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలాను నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మసాలాను వంకాయలకు పట్టించండి. ఇన్ కేస్ మనం వంకాయలు పెట్టేటప్పుడు మసాలా బయటకు వస్తుంది కదండి, ఆ మసాలాను మొత్తము తీసివేసి కొంచెం వంకాయను క్లోజ్ చేస్తున్నట్లు చేయండి. ఇలా మసాలా పెట్టి గుత్తి వంకాయ కర్రీ చేయడం వల్ల కర్రీలో వంకాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. కాబట్టి మనం కట్ చేసిన ప్రతి వంకాయకి ఇలానే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మసాలా మొత్తం పట్టించి పక్కన ఉంచండి. ఇలా మొత్తం వంకాయలకు మసాలా పెట్టిన తర్వాత ఇంకాస్త మసాలా మిగిలి ఉంటుందండి. ఈ మసాలాను పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్లో 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను ఒకటి సన్నగా తరిగి వేయండి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేయండి. తర్వాత అందులోనే ఒక 2 పెద్ద సైజు టమోటాలను సన్నగా తరిగి వేయండి. టమోటా ముక్కలు బాగా కలిపిన తర్వాత అందులోనే కాస్త కరివేపాకు వేసి మొత్తం కలిసేలాగా కలపండి. అవి మొత్తం కలిపిన తర్వాత ముందే వంకాయలకు మసాలా పెట్టి ఉంచాం కదండి, ఆ వంకాయలను ఒక్కొక్కటిగా వేయండి. వేసిన తర్వాత అందులోనే సన్నగా తరిగిన వంకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇవి కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత వేసి వంకాయ ముక్కలను బాగా మగ్గనివ్వండి. ఇలా 5-10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోనే మిగిలిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా మొత్తం వేసేయండి. వేసి కర్రీలో బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు కాస్త స్లోగా కలపండి, లేదంటే వంకాయల్లో పెట్టిన మసాలా అంతా బయటకు వచ్చేస్తుందండి. అలా కలిపిన తర్వాత వంకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వంకాయలను మూత వేసి ఉడికించండి. 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీ మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీర వేసి మరొకసారి కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఇప్పుడు మరొకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత చూస్తే వంకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుంది. మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే వారు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.